కార్కి ఇంజిన్ ఆయిల్ 8000 కిలోమీటర్ లేదా 10,000 కిలోమీటర్లకు ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటాం. అది ఎక్కువ ట్రాఫిక్ లో తిరిగే వెహికల్స్ అయితే ఏ రకంగా కౌంట్ చేసుకుంటా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తక్కువ ట్రాఫిక్ లో నార్మల్ గా తిరిగే వెహికల్స్ అయితే 8000 కిలోమీటర్ లేదా 10,000 కిలోమీటర్లకి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలని చెప్పి మనం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తూ ఉంటాం. అదే గంటల తరబడి ట్రాఫిక్ లో వెయిట్ చేసి ట్రాఫిక్ లో ఎక్కువ తిరిగే వెహికల్స్ కి సిటీలో అంటే పెద్ద పెద్ద సిటీలో తిరిగే వెహికల్స్ ఏంటంటే మినిమం 1 అవర్ 1.5 అవర్ మినిమం ట్రాఫిక్ లోనే ఉంటాయి వెహికల్స్. వాటికి ఇంజిన్ ఆయిల్ ఏ రకంగా కౌంట్ చేసుకుంటాం చేంజ్ చేయాలని ఎగ్జాంపుల్ గా సియాజ్ డీజిల్ వెర్షన్ తీసుకుందాం. అది మినిమం సింపుల్ గా చూసుకుంటే ఒక లీటర్కి వచ్చి 18 కిలోమీటర్లు మనం అంచనా వేసుకున్నా. అది వచ్చి 8000 కిలోమీటర్ కంప్లీట్ చేయాలంటే మినిమం 444 లీటర్లు మనం ఫ్యూల్ అనేది ఇవ్వాలి. అంటే 444 అంటే 11 ట్యాంకులు ఫుల్ ట్యాంకులు చేయించుకుంటేనే కానీ 8000 కిలోమీటర్లు మనం కౌంట్ చేసుకోవచ్చు. అంటే 8000 కిలోమీటర్లు మనం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలంటే మినిమం 11 ట్యాంక్స్ ఫుల్ ట్యాంక్స్ మనం మెయింటెనెన్స్ యూజ్ చేసుకుంటే మనకి 8000 కిలోమీటర్ అనేది కంప్లీట్ అవుతుంది. అదే ఎక్కువగా ఉన్న ట్రాఫిక్ ఉన్న ఏరియాలోనైతే గట్ట మనం ఐడిల్లోను ఏసీలోను మనం రన్ చేస్తూ ఉంటాం కాబట్టి వెహికల్ మూవ్ అయ్యేటప్పుడు మినిమం ఒక 1 అవర్ నుంచి 1 అవర్ వరకు 1.5 అవర్ వరకు మనం ట్రాఫిక్ లో ఉంటే మినిమం 4 నుంచి 5 లీటర్స్ దాకా ఫ్యూల్ అనేది కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది. అంటే మినిమం అదే ఫ్యూల్ తో మనం 80 నుంచి 90 కిలోమీటర్స్ వరకు మనం తిరగచ్చు. ఆ తిరగాల్సిన ఫ్యూల్ ని మన 2-3 కిలోమీటర్స్ కి యూజ్ అయిపోతుంది. మనం ఈ రకంగా మరి ఎలా కౌంట్ చేస్తాం మన ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలంటే, ఎందుకంటే 4 నుంచి 5 లీటర్స్ ఫైర్ అయ్యేది ఇంజిన్ లోనే ఫైర్ అవుతుంది. మనం వెహికల్ రన్ అవుతున్నా ఆ 5 లీటర్స్ ఫైర్ అవుతూ ఉంటుంది. మన స్టాండర్డ్ ఏసీలో కానీ స్టాండర్డ్ ఆయిల్ లో కానీ మన ట్రాఫిక్ లో రన్ అవుతున్నా సరే అదే ఫ్యూల్ అనేది కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది. ట్రాఫిక్ లో తిరిగే వెహికల్ ఏ రకంగా కౌంట్ చేసుకోవాలనుకుంటే మనం కొట్టించిన ఫుల్ ట్యాంకులను బట్టి కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు సియాజ్ ని ఇందాక చెప్పాను, సియాజ్కి వచ్చేసరికి పర్ లీటర్కి వచ్చేసరికి 18 కిలోమీటర్ మనం లెక్కేసుకున్న సరే 8,000 కిలోమీటర్స్ మనం కంప్లీట్ చేయాలంటే 444 లీటర్స్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. అంటే 11 ఫుల్ ట్యాంక్స్. మనం ఏంటంటే ట్రాఫిక్ లో ఎక్కువ తిరిగే వాళ్ళకి మన సిటీ రన్నింగ్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఫ్యూల్ ఎంత మనం కన్జ్యూమ్ అవుతుందో చూసుకుని దాన్ని బట్టి ఇంజిన్ ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవడం బెటర్. 8,000 కిలోమీటర్లు తిరిగినా సరే ఆ 11 ఫుల్ ట్యాంక్స్ అనేది ఇంజిన్ లోనే ఫైర్ అవుతుంది కాబట్టి 8,000 కిలోమీటర్ ఇంజిన్ చేస్తున్నాం. అది మనం 8,000 కిలోమీటర్ తిరగకపోయినా మన ఆయిల్ లో తిరుగుతున్నా సరే ట్రాఫిక్ లో తిరుగుతున్నా సరే 11 ట్యాంక్స్ అనేది కంప్లీట్ చేసిందంటే మినిమం మన రన్నింగ్ లో 8,000 కిలోమీటర్ కంప్లీట్ చేసినట్టుగా. మనం ట్రాఫిక్ లో ఉండి ఒక 11 లీటర్స్ అనేది 11 ఫుల్ ట్యాంక్స్ అనేది 3,000 కిలోమీటర్లు తిరిగినా మనం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోవడం బెటర్. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా పేజ్ని ఫాలో అవ్వండి. మీ వెహికల్కి ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా సరే మా గ్యారేజ్కి అయితే విజిట్ చేయండి. మా గ్యారేజ్ అడ్రస్ వచ్చి ఎస్బీ మల్టీ కార్ టెక్, సత్రంపాడు మెయిన్ రోడ్, ఏలూరు.